హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం వంశగౌరవము అనే ఒక కథ చెప్పుకుందాం. ఇదేంటంటే ఠాకూర్ వంశానికి చెందిన ఒక అతను చాలా ఏ పని చేయకుండా అలా డాబు కబుర్లు చెప్పుకుంటూ ఉద్యోగం సద్యోగం లేకుండా అలా తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడనమాట. గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఏం గొప్పలు? తన వంశస్థులు ఎంత గొప్ప రాజులు, తన వంశస్థులు ఎంత బాగా పరిపాలించారు అని అట్లా తన వంశం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. కానీ అతనేమి గొప్ప పని చేయడు, కనీసం ఉద్యోగం కూడా చేయడు అనమాట. అలా ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఏమవుతుంది, అలా వీధిలో నిలబడి అతను షావుకారుతో, ఆ ఊరి షావుకారుతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇతన్ని ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమని పిలిచేవారు? దివాన్ సాహెబ్ అని పిలుస్తూ ఉండేవారు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దూరంగా ఒక బండి కనిపిస్తుంది. దాని మీద ధాన్య బస్తాలు ఎత్తుగా వేసి ఉంటాయి. ఆ బండి వీళ్ళ వైపే వస్తూ ఉంటుంది. ఆ బండిని చూస్తూనే ఈ దివాన్ సాహెబ్ అంటాడు, ఆహా ఎంత పెద్ద ఏనుగు, మా తాతగారి దగ్గర కూడా ఇలాంటి ఏనుగులే ఉండేవి అని మళ్ళీ గొప్పలు మొదలు పెడతాడు. అప్పుడు ఈ షావుకారు అంటాడు, అయ్యో మీరు పరాగ్గా ఉన్నట్టున్నారు, చూడండి ఆ వచ్చేదేమో ఏనుగు కాదు, ధాన్య బస్తాలు వేసిన బండి మాత్రమే అంటాడు ఈ షావుకారు. అనేటప్పటికీ ఈ దివాన్ సాహెబ్ అంటాడు, అయ్యో మీకేంటి చత్వారం వచ్చినట్టుంది షావుకారు గారు, ఏనుగు అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటేను అంటాడు ఈ దివాన్ సాహెబ్. ఈ షావుకారు అంటాడు, అయ్యో క్షమించాలండి, అది ధాన్య బస్తాల బండి, ఏనుగు కాదు, సరిగ్గా చూడండి అంటాడు. అనేటప్పటికి ఈ దివాన్ సాహెబ్కి ఇంకా పంతం పెరిగిపోయి అంటాడు, అది ఏనుగైతే నేను మీ తలని నరికేస్తాను, బండి అయితే నా తలని మీరు నరికేయండి, ఇది మన ఇద్దరి మధ్య పందెం అంటాడు మీసాల మీద వేస్తూ టీవీగా నిలబడి ఈ దివాన్ సాహెబ్. ఈ షావుకారు ఇదేమిటిరా బాబు అని అనుకుంటాడు మనసులో. అంతలో బండి వాళ్ళ దగ్గరికి వస్తుంది. వచ్చేటప్పటికి చూసేటప్పటికి ఈ షావుకారు అంటాడు, దివాన్ సాహెబ్ గారు చూసారా, అది ఏనుగు కాదు బండి, మీరు ఓడిపోయారు అంటాడు. అనేటప్పటికీ ఈ దివాన్ సాహెబ్ ఏమంటాడు, అవును నేను ఓడిపోయాను, మీరు నా తల నరికేయండి అంటాడు. నరికేయండి అనేటప్పటికీ ఈ షావుకారు మనసులో అనుకుంటాడు, ఇప్పటి నుంచైనా ఈ ఠాకూర్ వంశస్థుడు ప్రగల్భాలు పలకటం మానేస్తాడు ఇంకా అని చెప్పేసి అని మనసులో అనుకుని పైకి మట్టికి దాందేముందిలేండి, పోనివ్వండి, ఏదో మన ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ ఏదో పందెం అనుకున్నాం, కానీ నిజంగా తలలు నరికేసుకుంటామా ఏమిటి, ఏదో సరదాగా మాట్లాడుకున్నాము, వదిలేయండి అంటాడు. అనేటప్పటికీ ఈ దివాన్ సాహెబ్ అంటాడు, అలా వీల్లేదు, పందెం అంటే పందెమే, నా తల మీరు నరకాల్సిందే, మేము ఆడిన మాట తప్పము, మేము ఠాకూర్ వంశస్థులము, ఏమనుకున్నారు మీరు అని చెప్పి దివాన్ సాహెబ్ పెంకి పట్టేటప్పటికి షావుకారు ఇదేదో నా తల మీదకి వచ్చేటట్టుంది బాబాయ్, ఇదేదో నా ప్రాణం మీదకి వచ్చేట్టుండని మనసులో అనుకొని ఇంకేం చేసేది లేక దివాన్ సాహెబ్తో అంటాడు, అలా కాదులేండి, మన ఇద్దరం న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఆయన ఎలా చెప్తే అలా చేద్దాము అంటాడు. అని ఇద్దరూ కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్తారు. ఈ న్యాయాధికారి వీళ్ళు చెప్పిన విషయం అంతా వింటాడు. విని అదేంటి షావుకారి పాపం ఈ దుస్థితికి మనసులో ఈ న్యాయాధికారి కూడా జాలిపడి ఈ విధంగా తీర్పు చెప్తాడు. ఏ విధంగా? దివాన్ సాహెబ్ గారి తల షావుకారి సొత్తు అయిపోయింది, ఇప్పటి నుంచిను ఆ మాట నిజమేను, కానీ దాన్ని తన ఇష్టం వచ్చినప్పుడు ఆ తలని నరుక్కోవచ్చు, తొందరపడటానికి మీకు అధికారం లేదని దివాన్ సాహెబ్తో అంటాడు. అనేటప్పటికీ ఈ షావుకారు, అమ్మాయ్య నేను ఒక ప్రాణం తీసే పరిస్థితి నుంచి తప్పించారు అని చెప్పి మనసులో అనుకొని సంతోషించేటప్పటికి దివాన్ సాహెబ్ మళ్ళీ పేచి పెట్టి, అయితే ఈ క్షణం నుంచి నా తలని రక్షించే భారము, పోషించే భారము ఈ షావుకారిదే, దాని గురించి ఇంకా నాకు పూచి ఏ మాత్రం లేదు, నా తలని నేను అసలు పట్టించుకోను, నా తలని ఇంకా ఇతనే పోషించాలి అంటాడు. అనేటప్పటికీ ఇంక ఈ షావుకారు గత్యంతరం లేక దివాన్ సాహెబ్ తలని నేనే రక్షించుకుంటాను, నేనే పోషిస్తాను అని చెప్పి తన మీద వేసుకొని ఆ భారం దివాన్ సాహెబ్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు.
ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ దివాన్ సాహెబ్ వంశం నా వంశం అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు కదా. ఆ వంశానికి తగినట్టు ఈ షావుకారు చేత బోల్డన్ని మర్యాదలు చేయించుకుంటూ ఉంటాడనమాట. ఆ మర్యాదల కోసం డబ్బు ఖర్చు పెట్టి షావుకారు ఇల్లు గుల్లైపోతుంది. ఇలా కొంతకాలం గడిచేటప్పటికి పాపం షావుకారి ధనమంతా ఖర్చు అయిపోతుంది. ఇతన్ని ఎలా మనం వదిలించుకోవాలి అని చెప్పి ఆ షావుకారు ఏం చేస్తాడు, తన ఫ్రెండ్స్తోనూ ఆలోచన చేసి చివరికి ఒక ఉపాయం వాళ్ళకు తోస్తుంది. ఆ ఉపాయాన్ని ఆచరణలో పెడతారు ఈ షావుకారు మిత్రులు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, మర్నాడు ఆ వీధి వెంట ఒక వ్యక్తి ముక్కులు చెవులు కొంటాను అంటూ వస్తాడు. వచ్చేటప్పటికి ఆ షావుకారు ఆ మనిషిని పిలిచి ఏంటి నువ్వేమిటో కొంటానంటున్నావు, ఏమిటవి అని అడుగుతాడు. అడిగేటప్పటికి బాబు నేను మనుషుల ముక్కులు చెవులు కొంటాను అంటాడు ఆ కొత్తగా వచ్చిన ఆ మనిషి. అనేటప్పటికీ అవునా, అయితే ఎంత ధరిస్తావేమిటి అని అడుగుతాడు ఈ షావుకారు. అడిగేటప్పటికి దాందే ఉంది బాబు, గొప్ప వంశం వాళ్ళైతే గనక ఒక ముక్కుకి 2 చెవులకి కలిపి 500 రూపాయలు ఇస్తాను నేను అంటాడు. అనేటప్పటికి ఈ షావుకారు ఆ మనిషిని దివాన్ సాహెబ్కి చూపిస్తాడు. దివాన్ సాహెబ్ని చూపించి అదిగో ఆయన చాలా మంచి పెద్ద వంశంలోని వాడు, ఠాకూర్ వంశంలోని వాడు. ఆయన తల ప్రస్తుతం నా అధీనంలోనే ఉంది, నాదేని ఇప్పుడు ఆయన తల, కనుక మీరు 500 ఇచ్చి ఆయన ముక్కు చెవులు కోసుకొని వెళ్ళండి అంటాడు. అనేటప్పటికీ దివాన్ సాహెబ్కి హడలెత్తిపోతుంది. అమ్మో ఇదేంటి, ఇంతకాలము ఈ షావుకారు చేత ఎంతో డబ్బు ఖర్చు చేయించి హాయిగా కాలం గడిపేస్తున్నాను, ఇప్పుడు ఈ షావుకారు ఇదేంటి ఇలా అంటాడు, ఇప్పుడు ఇది న్యాయం, దీని మూలంగా నిన్న ముక్కులు చెవులు పోయేటట్టున్నాయి బాబోయ్ అని చెప్పి మనసులో ఆలోచించుకుని ఏమంటాడు, షావుకారు గారు ఇదంతా మనం న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి మనం న్యాయం తేల్చుకుందాము అంటాడు. అనేటప్పటికీ సరేలే అని ఈ షావుకారు కూడా ఒప్పుకొని మళ్ళీ న్యాయాధికారి దగ్గరికి వెళ్తారు. న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి న్యాయాధికారితో ఇదంతా చెప్తారనమాట. చెప్పేటప్పటికి అంటాడు, ఎందుకు న్యాయం కాదు, ఈ తల నా సొత్తు, దీన్ని నేను ఎంతో డబ్బు తగిలేసి పోషిస్తూ వచ్చాను అని చెప్పి షావుకారు ఆ న్యాయాధికారితో చెప్పుకునేటప్పటికి ఈ న్యాయాధికారి అంటాడు, అవును నిజమేను, ఇన్నాళ్ళు మీరు ఆ తలని మీరే పోషించారు, ఆ తల మీద అధికారం మీకేను, మీరు చెప్తున్నది కరెక్టేను, ఇది న్యాయమేను అంటాడు న్యాయాధికారి. అని మీరు కనుక ఇప్పుడు మీ ముక్కు చెవులు అమ్మే అధికారం కనుక అతనికి ఇవ్వలేని పక్షంలో ఇంతకాలం మీరు మీ తల ఆయన పోషించాడు కాబట్టి ఆ తలకి ఇంతకాలం ఎంత డబ్బు అయితే ఆయన ఖర్చు పెట్టాడో అంత డబ్బు మీరు ఆ షావుకారికి తిరిగి చెల్లించేయాల్సి వస్తుంది. అలా తిరిగి చెల్లిస్తేనే మీ తల అతని ఆధీనంలోంచి బయటకు వస్తుంది, ఇదే నా తీర్పు అని చెప్పి ఆ న్యాయాధికారి చెప్తాడు. చెప్పేటప్పటికి ఇంకా ఈ దివాన్ సాహెబ్కి ఇంకా ఏం చేయాలో తెలియక ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న కొంచెము డబ్బు అది ఏదో తన దగ్గర ఉన్న కొంత ఇది అన్నీ అమ్మి ఆ ఖర్చంతా ఈ షావుకారికి ఇచ్చేసేసి తన ప్రాణాన్ని తను కాపాడుకుంటాడు. ఈ దివాన్ సాహెబ్ అనమాట. తన దగ్గర ఉన్న కొంత ఆస్తి ఏదో ఆ షావుకారు పేరు మీద పెట్టేసో లేకపోతే అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చేసో ఏదో తిప్పలు పడి ఆ షావుకారు చేతిలోంచి తన తలని తను రక్షించుకొని ఇంకా అక్కడ ఉంటే ఇంకా నా ఆటలు సాగవు అని చెప్పి ఏం చేస్తాడు ఈ దివాన్ సాహెబు, ఆ గ్రామం వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. ఒకళ్ళు మించిన తెలివితేటలు ఒకళ్ళకు ఉంటాయి. తెలివితేటలు అనేది ఒకళ్ళ సొత్తే కాదు కదా, ఒకళ్ళు మించిన తెలివితేటలు ఒకళ్ళకు ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా మనమే గొప్పవాళ్ళము, మనమే తెలివిగల వాళ్ళము అని ఆలోచించకూడదనమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. గుడ్ నైట్.